మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నడి రోడ్డుపై ఎగిరిపడిన ప్రజాపాలన అప్లికేషన్లు ఇంత నిర్లక్ష్యమా? హైదరాబాద్ బాలానగర్లో నడి రోడ్డుపై ప్రజాపాలన దరఖాస్తులు ప్రత్యక్షమయ్యాయి. ఓ వ్యక్తి బైక్ పై వాటిని తరలిస్తుండగా బాలానగర్ బ్రిడ్జిపై కింద పడిపోయాయి. వాటిని చూసిన వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కష్టపడి గంటల కొద్దీ క్యూ లైన్లలో నిల్చొని దరఖాస్తులు ఇస్తే ఇలా నిర్లక్ష్యంగా రోడ్లపై పడేస్తారా అని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం కింద ఇచ్చిన హామీల అమలుకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన పేరిట ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలు పొందుకునేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తులు అందించేందుకు కొన్ని చోట్ల గంటల కొద్ది క్యూ లైన్లలో నిలబడి ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి తమ అప్లికేషన్లు ప్రజలు అధికారులకు అందించారు. అయితే ప్రజలు అంత కష్టపడి సమర్పించిన ప్రజాపాలన దరఖాస్తులు హైదరాబాద్లో నడి రోడ్డుపై ప్రత్యక్షమయ్యాయి. ఓ వ్యక్తి బైక్ పై వాటిని తరలిస్తుండగా రోడ్డుపై ఎగిరిపడ్డాయి. వాటిని చూసిన స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి వై జంక్షన్ వైపు నుంచి వెళ్తుండగా బాలానగర్ వంతెనపై చిందరవందరగా పడ్డాయి. దీంతో ఆ బైక్ పై ఉన్న వ్యక్తి కింద పడిన దరఖాస్తులను తీసుకుంటుండగా స్థానికులు గమనించారు. ఎవరో ర్యాపిడోలో బుక్ చేస్తే తాను తీసుకుని వెళ్తుండగా అట్టపెట్టె చిరిగి దరఖాస్తులు రోడ్డుపై పడ్డాయని ఆ వ్యక్తి వివరించాడు. ఇతర వివరాలు తెలియదని చెప్పాడు. అట్టపెట్టెలో 500కు పైగా దరఖాస్తులు ఉండగా వాటిపై హయత్ నగర్ సర్కిల్ పేరు రాసి ఉంది. అసలు సంబంధం లేని ప్రాంతానికి అవి ఎందుకు వచ్చాయన్నది ప్రశ్నార్థకమైంది. ప్రజాపాలన దరఖాస్తులు ఇలా నిర్లక్ష్యంగా ఓ చోటు నుంచి మరో చోటుకు తరలిస్తుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము పనులు చెడగొట్టుకొని గంటల తరబడి లైన్లో నిల్చొని పథకాలు వస్తాయన్న ఆశతో అప్లికేషన్లు ఇస్తే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని మండిపడుతున్నారు. కాగా ప్రజల నుంచి 1.25 కోట్లకు పైగా ప్రజాపాలన దరఖాస్తులు అందాయి. అయితే నడి రోడ్డుపై వ్యక్తమైన అప్లికేషన్లు నకిలీవా లేదా ప్రజలు దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లా అన్నది తెలియాల్సి ఉంది. ఏం పేరు? రిపోర్టర్ నేను. నువ్వు ఎందుకు చేసినావు అవన్నీ? ఏడు చేస్తున్నావు అవన్నీ? నేను ఎందుకు మాట్లాడతా? ఎందుకు చేసినావు నువ్వు? ఏడు చేస్తున్నావు బాబు? అవి ఏనుండి చేస్తున్నావు నువ్వు? ఏనుండి చేస్తున్నావు? ఎవరు పంపించారు? ఏ సేటు పంపించిండు? మీ అన్న ఎవరు? ఖలీల్ ఏడ పని చేస్తాడు? ఈసీఎలా? ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు? ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు? చూపింది ఏ మున్సిపాలిటీకి సంబంధించి? ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు? ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన్ అవుతుంది. ఒకటిది ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు? ఏ నుండి తీసుకోబోతున్నావు? అరే పైలే నువ్వు దొంగవా దొరవా ఏంది? నేనేం బట్రా ఇవి ఏ నుండి తీసుకోబోతున్నావు? ఏ కాసే లేకరా ఆ బిల్ చూపి ఏడుంది కరెంట్ బిల్. మేమెందుకు మాట్లాడతాం బాబు? నువ్వెవరు నేనెవరు? మేమెందుకు మాట్లాడతాం? అదే బాబు అది తీసుకురా తమ్ముడు, అది తీసుకురా. కా తమ్ముడు నువ్వే నుండి తీసుకొచ్చినావు ఇవి? ఏదన్నా ఇది హయత్ నగరా? హయత్ నగర్ ఏమన్నా బాబు నువ్వు ఇట్లయితే ఎట్లా? పాపం వీళ్ళెవరో
దరఖాస్తు చేసుకురు పాపం. ఎల్బీ నగర్ యా ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి. అరే బాబు ఎల్బీ నగర్ ఈడెందుకు పెట్టినరా బాబు? హయత్ నగర్ ఫామ్ బాలనగర్లో కనిపిస్తున్నాయి ఇవి, అంతేనా? హయత్ నగర్ ఫామ్లు బాలనగర్లో కనిపిస్తున్నాయి. అడుగు ఆయనకి ఇచ్చేసి కొని. ఎవరు ఏ అన్నా ఏం పేరు మరి నన్ను ఎందుకు ఆగమంటారు? హయత్ నగర్ ఫామ్లు ఈడెందుకు కనిపిస్తున్నాయి? ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి, ముసాపేట కనిపించాలి. अरे देख वहाँ से कहाँ से गिर गया वो क्या है बताओ? रेवंत रेड्डी का स्क्रीन का ये पेपर है. रेवंत रेड्डी कहाँ से गिरा के तुम्हारे को बता दिए? बताओ ये कहाँ का है? ये हयत नगर का, ये भी हयत नगर का. अरे रे रे ఏ పాండవల పని చేస్తావు? ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు? అరే నేనేం మాట ఇక ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు हमड़ो? लोकेशन पे मेरे को भेजा, मैं लेके आया. मैं बोलने का क्या ये कहाँ से लेकर आ रहा? तो मेरे को नहीं मालूम एड्रेस लोकेशन पे. अरे ये कहाँ से लेके आया तुम्हारे नहीं मालूम? जी लोकेशन पे गए मैं. अरे तू रोड के ऊपर चल रहा ना? अरे क्या बातें करते रे भाई मेरे भाई, तू कहाँ से लेके आया मेरे को मालूम नहीं है. तू कहाँ से लेके आया? अरे तू कहाँ से लेके आया मुन्ना? अरे तो वो पूरा हयत नगर का अप्लिकेशन है रे मुन्ना. నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినా తెలియదంట. ఇప్పుడు పాండప్ప కాపురా కాడలు చేస్తారంట. అరే పబ్లిక్ పరిశాన్ అవుతుర్రా బాబు ఇప్పటికే అందరు. उन्हें काय कहते बोलो? अरे हम लोग काय को बात करते रे बाबू? మాట్లాడు. నేనేమంటా తమ్మి నువ్వు ఏ నుండి తీసుకొస్తున్నావు? वो कौन सा लोकेशन पे पिकअप किया? ले लो अच्छा जमा रे जमा वो एक निकल रहा था. वीडियो निकाले तो निकालना हम लोग साथ में निकालते रहे. अरे నువ్వేం చేయన్నా డబ్బా తీసి మంచిగా కట్టుకో దాంట్లో కానీ నువ్వు తీసుకోవద్దున్నావు. నువ్వు పాండవలే వేస్తానంట. ఇక మీరే చెప్పండి ఇక మరి దీనికి అర్థం మరిగా. ఎందుకు తీసుకున్నావు కష్టపడి పబ్లిక్ పరిశాన్ అవుతారా బాబు ఇప్పటికే. స్కీములు వస్తలేవు, పథకాలు వస్తలేవు. నేనేమంటున్నా నువ్వు ఏ నుండి వస్తున్నావు? ఏ నుండి పికప్ చేసి ఈసీఎల్ कैसा? अरे हमारे पूरा उल्लू बना रहे रे. अरे हमारे उल्लू का बना रहे रे. చూసా ఆడు ఈసీఎల్ అంటున్నాడు. వస్తా పర్లే బేబికరుండు. మరి ఏంది ఏం అర్థమైతలే. మరి ఈసీఎల్ అంటుడు, కుక్కడపల్లి అంటుడు, పాండప్ప అంటుడు, కాప్రా అంటుడు. సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన. బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట, దాదాపు మూసాపేట నుండే వస్తుండే ఒక అబ్బాయి. పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసాం. ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ. ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు. నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటావు అంటే నేను పాండప్ప పనిచేస్తా, కాపురాలు ఉంటా అంటాడు. ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు. ఈసీఎల్ నుండి ఏమొస్తున్నాడు మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నావు అంటే ఏడ పికప్ చేసినావంటే చెప్పాడు. ఇక మనం ఏం అర్థం చేసుకోవాలి మరి? ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలినా, చెత్తనా, రోడ్డు మీద పాలా, మరి ఎందుకు తీసుకోబోతున్నారు ఇట్లా? ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి, సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి.